ఈ సీజన్లో మొదటిసారిగా మిర్చి మార్కెట్కు వచ్చింది. దీంతో మార్కెట్ వ్యాపారులు రైతులతో కలిసి కొత్త మిర్చి ముహూర్తపు పూజ నిర్వహించారు. ఒకవైపు పత్తి సీజన్ అయిపోతూ ఉండటం, కొత్త మిర్చి పంట చేతికి రావడంతో మార్కెట్కు తరలిస్తున్నారు రైతులు. ఇక ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వచ్చిన కొత్త మిర్చి పంటపైన స్పెషల్ స్టోరీ. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు కొత్త మిర్చి రాక మొదలైంది. వ్యాపారులు రైతులతో కలిసి కొత్త మిర్చి ముహూర్తపు పూజను ఈ నెల 8న వ్యవసాయ మార్కెట్లో ఘనంగా నిర్వహించారు. మార్కెట్కు తొలిసారిగా సుమారు 100 బస్తాలకు పైగా కొత్త మిర్చి వచ్చింది. కొత్త మిర్చికి జెండా పాట ధర 16,101గా నిర్ణయించి ముహూర్తపు పూజ కార్యక్రమాన్ని వ్యాపారులు చేపట్టారు. ఇక ఏసీ మిర్చి ధర 15,100 రూపాయలు ఉండగా నాన్ ఏసీ ధర 7,900గా నిర్ణయించి కొనుగోలు ప్రారంభించారు. కొత్త మిర్చి మార్కెట్కు వచ్చిన రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ముహూర్తం చేసి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే భాగంగా ముందుకు పోతున్నాం. ఈ వ్యవస్థలో మొత్తం కూడా కమిషన్దారులు అందరం ముఖ్య పాత్ర పోషిస్తూ రైతాంగానికి భవిష్యత్తులో ఇంకా గిట్టుబాటు ధర కల్పించాలని, ఆ యొక్క మార్కెట్ రంగానికి మిరపకాయలు ఇంకా ఎక్కువ వచ్చి ఆ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే పాత్ర మేము పోషిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మార్కెట్ కు 100 బస్తాలకు పైగా కొత్త మిర్చి రాగా ఒక్క బస్తాకు మాత్రమే జెండా పాట 16,100 రూపాయల ధర లభించిందని, మిగిలిన కొత్త మిర్చీలకు 12,000 నుంచి 14,000 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఏసీ మిర్చి ధర 15,100 రూపాయలు ఉండగా 14,700 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొత్త మిర్చి 16,100 రూపాయలు జెండాపాట ఉన్న 12,000 నుంచి 14,000 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. నాన్ ఏసీ మిర్చి ధర 7,900 రూపాయలు ఉండగా 4,000 నుంచి 6,000 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ లో తీసుకొస్తే 16,100 రూపాయలు జెండాపాట చేశారు. కానీ మా మిర్చి కొనడం మాత్రం 13,000కే కొనడం జరిగింది. గిట్టుబాటు ధర లేదు. అక్కడ చూస్తే తోట చాలా ఇబ్బందిగా ఉంది. మా పరిస్థితి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలనేసి నా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నానండి. కొత్త మిర్చికి తొలి రోజే మార్కెట్లో కోతలు వేస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు అకాల వర్షాలు, తుపాన్లతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెండాపాట ధర ప్రకారమే కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు రైతులు. ఒక్క బస్తా చేశారండి 16,000 మార్కెట్ లా. ఇక మొత్తం అన్ని చూడు 12,000, 12,500, 14,000 ఇట్లా చేశారు. అసలు ఎంత ఖర్చు అయింది అనుకుంటారు? 2 ఎకరాలు అయితే అసలు ఒక్కదం మందు కొట్టి 6,000 అవుతుంది ఒక్కొక్క మందు కొడితే. ఇప్పుడు ఇటువంటి వల్ల వీడికి వచ్చినాక వీళ్ళు ఆడుకుంటారు మమ్మల్తోని. కూలోళ్ళకి అసలు సరిపోవు. ఇప్పుడు కూలోళ్ళకి 40 కూలీలు అయినాయి. తాలుగైతే 4 బత్తలు, 5 బత్తలు తాలుగైంది. ముహూర్తం వస్తుంది ఏదో ఒక బత్త 20 కిలో బత్త చేసిర్రు, అది 16,000. అసలు గిట్టుబాటు ఏమైందండి? 20,000 పైన ఉన్నా కానీ అసలు గిట్టుబాటు కాదు. ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు రోజుల్లో ఫస్ట్ 14,000 అన్నారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చాక కాట వేసినాక ఇప్పుడు అదని తేడా ఉందని మళ్ళీ 13,000కి ఎత్తావు 15,000కి ఎత్తావు అన్నారు. ఆడ పక్కన వేయించిన మార్కెట్లో పత్తికి సైతం గిట్టుబాటు ధర లేక రైతులు వచ్చిన కాడికి అమ్ముకొని పోతున్నారు. వేలల్లో కోతలు విధించడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు అన్నదాతలు.